ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. మేము ఇందాకలానే లంచ్ చేసినాం. టిఫిన్ స్కిప్ చేసేసినాము. ఎందుకంటే మేము నైట్ డిన్నర్కి వెళ్ళినాము. డిన్నర్ ఇక్కడ నుంచి చాలా దూరము. మేము అక్కడ డిన్నర్ నుంచి నైట్ 1:30కి వెళ్ళినామంటే మార్నింగ్ 10:30కి ఇక్కడికి వచ్చినాం. మేము నైట్ మొత్తం జర్నీ, ఇంకా చక్కగా ఎవరికి నిద్ర కూడా లేదు. అందుకనే అలా జల్దీ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలే, జస్ట్ ముఖం అవి కడుక్కొని అన్నం అయితే తినేసినాం మేము లంచ్. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిపోయింది. ఇప్పుడు టైం టు గోయింగ్ హైదరాబాద్కి. ఇంకా ఇక్కడైతే అయిపోయింది. ఇంకా ప్లేసెస్ అవన్నీ తిరుగుదాం అనుకున్నాం, బట్ ఇప్పుడు టైం లేదు. ఎందుకంటే మాకు కూడా వేరే పనులు కూడా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళకి. అందుకని మేము కొంచెం జల్దీ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు బస్సు 3 o'clock ఉంది. మేము ఇంకా మాతో పాటు అక్క వాళ్ళు కూడా, వేరే అక్క వాళ్ళు వాళ్ళు 3 members, మేము 4 members కలిసి వెళ్తాము. వాళ్ళు కూడా హైదరాబాదే. ఇంకా 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 ఏం లేదు, చూపిస్తాను నేను ఎట్లా వెళ్తున్నాం అనేది. ఇంకా చూద్దాం. వాళ్ళకి మేము బాయ్ చెప్పైతే మేము స్టార్ట్ అయిపోయినాం. మీకు నేను చెప్పినట్లయితే నేను మా ఇంటికి అయితే వచ్చేసిన. అక్కడ నుంచి మేము 5:30కి బస్ పట్టుకొని ఇందాకలానే వచ్చినాం. వచ్చి ఫ్రెష్ అప్ అదంతా అయిపోయి డిన్నర్ చేసేసి వచ్చినాము. శ్రీశైలంలో అటెండ్ అయిన మ్యారేజ్ కూడా మంచిగానే ఉండే, అన్నీ మంచిగానే ఉండే. అక్కడ అన్నీ వ్యూస్ కానీ, ప్లేసెస్ కానీ, మ్యారేజ్ కానీ, ఫుడ్ కానీ అన్నీ ఓకేనే ఉండే. కానీ ఉబ్బరం ఒకటి ఎక్కువ ఉండే. చెప్పినట్టు నిజంగానే చట్నీ అయిపోయింది ఒక్కొక్కళ్ళది. ఇంకా దాని ఎఫెక్టే కొంచెం కలర్ కూడా బ్లాక్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసినాం ఇక్కడికి ఇంటికి కాబట్టి సెట్ అయిపోతాం. ఇంకా బస్లో కూడా చాలా ఎంటర్టైన్ అయింది. ఎట్లా అంటే ఇలా ఆర్సీబీ మ్యాచ్ ఉండే కాబట్టి మన ఆర్సీబీ కొట్టేసింది. 24 balls కూడా మిగిలిపోయినాయి. ఇంకా 206 runs కూడా, 100th century కూడా అయిపోయింది. దీనికన్నా ఇంకెక్కువ మనకి ఏం కావాలో, ఒక ట్రాఫీ ఒకటి కొట్టేస్తే ఖుషి ఇంకా అందరం. ఇది నా శ్రీశైలం ట్రిప్. మీ అందరికీ నచ్చిందా లేదా అనేది నాకు చెప్పండి. ఇంకా ఈ వీడియో ఇక్కడ నుంచి ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.